ఒకప్పుడు పచ్చని అరణ్యంలో ఒక బలమైన సింహం ఉండేది. దాని పేరు లియో. అది అరణ్యానికి రాజు. తన బలంపై చాలా గర్వంగా ఉండేది. దాని గుహ దగ్గర ఒక చిన్న చీమ ఉండేది. ఆ చీమ చిన్నదైనా చాలా కష్టపడి పనిచేసే నిజాయితీ గలది. ఒక వేడి మధ్యాహ్నం సింహం చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటోంది. అకస్మాత్తుగా ఒక చిన్న చీమ దాని పాదంపై ఎక్కింది. సింహం కోపంతో లేచి గర్జించింది. నా నిద్రను భంగం చేయడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది, చిన్న ప్రాణి? ఒక్క పంజాతో నిన్ను నలిపేస్తాను. చిన్న చీమ భయంతో వంగి వినయంగా చెప్పింది, క్షమించండి మహాసింహరాజా, ఇది ఉద్దేశపూర్వకం కాదు. దయచేసి నన్ను క్షమించండి. సింహం ఆ చీమ యొక్క నిజాయితీని చూసి, సరే, నిన్ను క్షమించాను. పోయి సురక్షితంగా ఉండు అని చెప్పింది. చీమ కృతజ్ఞతతో ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాడి వలలో చిక్కుకుంది. అది గట్టిగా గర్జించింది, కానీ బయటపడలేకపోయింది. సింహం గర్జన విని చిన్న చీమ అక్కడికి పరుగెత్తి వచ్చింది. చీమ తన స్నేహితులను పిలిచి అందరూ కలిసి వల తాడులను కొరికి తెంచారు. కొద్దిసేపట్లో సింహం విముక్తమైంది. సింహం ఆశ్చర్యపడి చీమకు ధన్యవాదాలు తెలిపింది. ధన్యవాదాలు చిన్న చీమ. నేడు నేర్చుకున్నాను, ఎవరు చిన్నవారు అనేది ముఖ్యం కాదు. ప్రతి ఒక్కరికి తమ సొంత శక్తి ఉంటుంది. చీమ చిరునవ్వుతో అంది, మనం ఎల్లప్పుడూ మంచి పనులు చేయాలి, ఇతరులకు సహాయం చేయాలి. ఎంత పెద్దవారైనా చిన్నవారైనా మనం మంచిగా ఉండాలి. శక్తి ఉంటుంది. చీమ చిరునవ్వుతో అంది, మనం ఎల్లప్పుడూ మంచి పనులు చేయాలి, ఇతరులకు సహాయం చేయాలి. ఎంత పెద్దవారైనా చిన్నవారైనా మనం మంచిగా ఉండాలి. ఆ రోజు నుండి సింహం మరియు చీమ మంచి స్నేహితులయ్యారు. వారు ఆనందంగా అడవిలో జీవించారు. నైతికం: ఎల్లప్పుడూ దయ, వినయం, సహాయం అనే గుణాలు కలిగి ఉండాలి. మంచి నడత మరియు మంచి పనులు నిజమైన స్నేహితులను కలుపుతాయి.